ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः. శ్రీకృష్ణ చైతన్య శరీరధారి కృపాంబుధేర్యస్తం అహం ప్రపద్యే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేస్తాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం కిందటిసారి ఆత్మశాస్త్రాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కొత్త టాపిక్, మన సృష్టికర్తతో మనకి ఏం సంబంధం ఉన్నది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆ సంబంధాన్ని ఎలా పెంచుకోవచ్చు అని కూడా కొన్ని విషయాలు నేను మీకు ఈరోజు భగవద్గీత ద్వారా మీకు చెప్తాను. ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్క జీవి, అంటే ప్రతి ఒక్క మనిషి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది స్నేహానికి, స్నేహితులకి కదా! ఇంట్లో వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి అంత వాల్యూ ఉండదు కానీ, స్నేహితులకి మాత్రం చాలా గొప్ప వాల్యూ ఇస్తారు. అలాగే ఒక్కొక్కసారి ఈ స్నేహం అనేది ఆహ్, తల్లిదండ్రులు, పిల్లల మధ్యన ఉంటది. భార్యాభర్తల మధ్యన ఉంటది. ఇద్దరు ప్రేమికుల మధ్యన ఉంటది. ఇలాగా ఏ బంధాన్ని చూసుకున్నా కూడా, ఆ బంధంలోని ఒక మాధుర్యం ఉన్నాదంటే కేవలం స్నేహం వల్ల. ఆ స్నేహమే లేదనుకోండి, ఏ బంధం కూడా ఫార్మాలిటీకి ఏదో పలకరిస్తాం, ఏదో మాటాడతాం అంతే. ఎప్పుడైనా ఇద్దరు మనుషులు కలుసుకున్నప్పుడు, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులా? కాదా? అని సులువుగా చెప్పొచ్చు. ఎలాగా? వాళ్ళు కలిసిన వెంటనే వాళ్ళ వాళ్ళకి చిరునవ్వు అనేదుంటది. కలవగానే, చూడగానే. అంతేకాదు, వాళ్ళు కలిసి మాటాడుకున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కానీ, చాలా విషయాలు చెప్పేసుకుంటూ ఉంటారు. చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు, ఎవరి స్నేహం ఎంత గొప్పదో అక్కడే తెలిసిపోద్దనమాట. ఆ! మనందరమీ కూడా మన జీవితంలోని మనకి మంచి రోజులున్నాయి, చెడు రోజులు ఉన్నాయి. 2 ఉంటాయి గదా! ఎప్పుడూ అంతా సాఫీగా జరిగిపోదు జీవితంలో. అలాగే మనం మంచి పొజిషన్‌లోనున్న రోజులున్నాయి, తక్కువ స్థాయిలో ఉన్నవి కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం మంచి రోజులు, మంచి పొజిషన్‌లో ఉన్నామో, మన చుట్టూరు చాలామంది స్నేహితులుంటారు. మనం కావాలనుకున్నోళ్ళైతే మరీ చాలామందుంటారు. మనకొక వాల్యూ ఉంటది, మర్యాదుంటది, ఇవన్నీ ఉంటాయి. కానీ మనకెప్పుడైనా చాలా కష్టమైన సమయం వచ్చిందనుకోండి, అది ఆ సమయంలోని మనకి బాగా దగ్గరగా ఉన్నోళ్ళు కూడా మనల్ని ఎడారిలో వదిలేసినట్టు వదిలేస్తారనమాట. అంటే దూరమైపోతారు. ఏ సహాయం, చిన్న సహాయం కూడా చేయరు. అసలు మాటాడరు కూడా సరిగాన, మన పరిస్థితి బాలేకపోతే. ఈ రకంగా ఈ లోకం నడుచుకుంటదనమాట. అయినప్పటికి కూడా ఎవరైతే మిగులుతారో వాళ్ళు నిజమైన స్నేహితులనమాట. అంటే మన మనం మంచి రోజులప్పుడా, చెడు రోజులప్పుడా, మనం మంచి స్థాయిలో ఉన్నప్పుడా, తక్కువ స్థాయిలో ఉన్నప్పుడా అనే భేదం లేకుండా మనతో కొంతమంది ఎప్పుడూ కూడా ఉంటారు. మన స్నేహితులు. వాళ్ళు నిజమైన స్నేహితులనమాట. వాళ్ళెప్పుడూ మనకి తోడుగా ఉంటారు. అలాంటి వాళ్ళతోనే మనం ఎక్కువ సమయాన్ని గడపాలనమాట. మిగతా వాళ్ళు పలకరించొచ్చు. ఫిల్టర్ చేసేయండి. కొంతమందయితే ప్రాణ స్నేహితులని కూడా అంటారు. కానీ అంత ప్రాణ స్నేహితుడు కూడా ఎంతవరకు మనలకి తోడునివ్వగలరు? మన ప్రాణాలు పోయిన తర్వాత తోడునివ్వగలుగుతారా? మనం చనిపోయినప్పుడు మనతో పాటు కలిసి రాగలుగుతారా? ఎవరు రాగలరు? ఎవరు మనకు సహాయం చేయగలరు? ప్రతి జన్మలోని చావులో కూడా మనకి ఎవరు సహాయం చేయగలరు? ఎవరు తోడునివ్వగలరు? ఎవరు ఇవ్వలేరు కదా! అంతటి గొప్ప స్నేహితుడు కూడా. కానీ మనం ఎప్పుడూ కూడా అలాంటి గొప్ప స్నేహితుడి కోసం మన జీవితమంతా కూడా ఆహ్, ధార పోయడానికి సిద్ధంగా ఉన్నాం. మనలో అందరమీ కూడాన.
అలాంటి స్నేహితుడు ఒక్క స్నేహితుంటే చాలనమాట. ధైర్యంగా మనం బతికేయొచ్చు మన జీవితం అంతా. మరి అలాంటి స్నేహితుడు ఎవరబ్బా? ఎవరు జీవితంలోని బతికినప్పుడు మన స్నేహం, చావులోని మనతో స్నేహం, జన్మలతోని మన స్నేహంతో ఉన్నది ఒకే ఒక్క వ్యక్తి. ఆ పరమాత్ముడు, ఆ శ్రీకృష్ణుడు మాత్రమే మనకు నిజమైనటువంటి స్నేహితుడు. ప్రతి జన్మలోని, ప్రతి శరీరంలోని, ప్రతి సమయాన, ప్రతి క్షణం కూడా మనతో పాటు ఆత్మ పక్కన పరమాత్ముడు రూపంలోని మనతో పాటు ఉన్నారు. కాబట్టి మీరెప్పుడూ కూడా ఒక్కొక్కసారి మనం మన చుట్టూ అందరూ ఉంటారు. అందరూ ఉన్నా కూడా ఒంటరితనంగా అనిపిస్తూ ఉంటది. ఎందుకో తెలుసా? కేవలం మనం కృష్ణుడిని నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చినటువంటి ఒంటరితనం అన్నమాట. కృష్ణుడు ఒక్కడు మన స్నేహితుడి కింద, మనం అతని స్నేహితుడి కింద ఉండగలిగితే, ఈ విషయాన్ని మీరు తెలుసుకోగలిగితే, అసలా ఒం ఒంటరితనం అనేది ఎక్కడుంటది? ఉండదు మీకు. ఒంటరితనాన్ని ఎప్పుడూ కూడా మీరు అనుభవించరు మీ జీవితంలో. ఏ జీవితంలో కూడా. మరి ఈ విషయమే తెలుసుకోకపోతే, అందరూ ఉన్నా కూడా ఒంటరితనంగా ఉన్నట్టుగా ఉంటది. అన్నీ సాధించినా కూడా ఆహ్, ఏదో ఒక వెల్త్‌లా అనిపిస్తుంటది మన జీవితంలో అన్నమాట. సో, అందుకోసమే కృష్ణ మనల్ని ఈ యొక్క పరిస్థితిలో ఎందుకు పెట్టారండి అంటే, ఇదంతా ఒక ప్రోగ్రామ్ అన్నమాట. తయారు చేశారు కృష్ణుడు. మనం ఎప్పుడైనా ఇప్పుడు ఆహ్, ఎవరికైనా హ్మ్. త రీహాబిలియేషన్ సెంటర్ అంటారు. ఆహ్, తాగ బాగా మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళకి అది వదులుకోలేరు. వదులుకోవాలని అనుకుంటారు కానీ చాలా కష్టంగా ఉంటది. వాళ్ళకి రీహాబిలియేషన్ సెంటర్‌లో పెట్టి వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టి వాళ్ళని మారుస్తూ ఉంటారనమాట. ఆ రకంగానే ఈ లోకంలోని అందుకే ఈ లోకం ఏంటి ప్రతి దానికి కూడా ఒక కండిషన్ ఉంది. ఏంటా కండిషను? వెలుతురుంటేనే చూడగలం. మనం భోజనం తింటేనే శక్తొస్తది. ఆహ్, ఇలాగ ప్రతిది. వినటం అంటే 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ మధ్యలోనే ఆ శబ్దాన్ని మాత్రమే వినగలం. ఒక సాలెపురుగు గోడ మీద నడుస్తుంటే మనకు వినిపించదు. కానీ గబ్బిలానికి వినిపిస్తది. ఇలాగా ఒక్కొక్క జీవరాశిని బట్టి ఒక్కొక్క రకంగా ఆహ్ వాళ్ళకి ఒక్కొక్క శక్తి ఉంటదనమాట. ఏదైనప్పటికీ ప్రతీదీ కూడా కండిషన్ మీద ఆధారపడి ఉంటదనమాట. మన సంబంధాలు కూడా ఈ కండిషన్ మీదే ఆధారపడి ఉన్నది. ఆహ్, ఈ క ఈ యొక్క కండిషన్ మీదే ఆధారపడి ఉందనమాట. అంటే అవతలోళ్ళకి మనం మంచి చేస్తే మనకి తిరిగి మంచి జరగొచ్చు. అలాగే భార్యాభర్తలు కూడా సంబంధం అలాగే ఉంటది కదా! సెల్ఫ్‌లెస్ సర్వీస్ అనేదుండదు. భర్త చూసుకుంటే భార్య చూసుకుంటది. పిల్లల్ని చూసుకుంటే తల్లిదండ్రులు రేపొద్దున్న ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటే, ఆ తర్వాత పిల్లలు మనల్ని చూసుకునే అవకాశం ఉంటది. గ్యారంటీ ఉండదు. అవకాశం ఉంటదనమాట. ఈ రకంగా. కాబట్టి ఆహ్, మన ముందు యొక్క భగవంతుడు ఎవరు అనేది తెలుసుకునే దానికంటే ముందు, అసలు మనం ఎవరు అని ముందు తెలుసుకోవాలి గదా! హ్మ్. భగవంతుని గుర్తించే ముందు, మనం ఎవరో అనేది మనం గుర్తించుకోవాలి కదా! ఇప్పుడిప్పుడే మనం తెలుసుకుంటున్నాం. మనం ఒక ఆత్మమి, మనం ఈ శరీరాలు కాదని. సో, ఈ రకంగా మనందరికీ కూడా ఇదంతా ఒక ప్రోగ్రామ్ అనమాట. మనల్ని మనం మార్చుకునే అవకాశం కల్పించడం కోసం ఈ మొత్తం సృష్టి అంతా సృష్టింపబడిందనమాట. కాస్మిక్ మేనిఫెస్టేషన్ అంటాం. అంటే ఈ ఆధ్యాత్మిక లోకంలోని వేరు జీవితం అనేది. ఈ భౌతిక లోకంలో మాత్రం ఈ మొత్తం సృష్టి అంతా కూడా మనల్ని మనం మార్చుకునే అవకాశం రెక్టిఫై చేసుకోవడం అనమాట. హ్మ్. అదెలా జరుగుతుంది చూద్దాం ఫస్ట్ నుంచి. క్రిందటిసారి మన ఈ శరీరాలవి కాదు, మన జీవులవి. జీవాత్మలవి. ఈ జీవాత్మ ఇక్కడికి ఈ లోకానికి సంబంధించింది కాదు. మీకు చెప్పాను కదా! చేప ఆహ్, ల్యాండ్‌కి సంబంధించింది కాదు. నీటికి సంబంధించింది. దాన్ని ల్యాండ్ మీద తీసుకొచ్చి దానికి ఎన్ని సౌకర్యాలు కల్పించినా అది సంతోషంగా ఉండలేదు. అలాగే ఈ జీవాత్మకి ఈ భౌతిక లోకంలోని ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఎప్పటికీ మనకి
పరి ప పరిపూర్ణమైనటువంటి ఆనందం, సంతృప్తి కలగదనమాట. ఆధ్యాత్మిక లోకం శాశ్వతమైనటువంటి ప్రపంచం. భౌతిక లోకం, ఈ భూలోకం ఆహ్, అశాశ్వతం అనమాట. హ్మ్. ఆహ్, ప్రతీదీ కూడా ఒక ఎక్స్‌పైరీ డేట్ అనేదుంటది. ఈ లోకం కూడా ప్రళయం వస్తే పోతుందనమాట. కానీ ఆ లోకానికి ప్రళయం అలాంటిదేముండదు. అది ఎప్పుడు శాశ్వతంగుంటది. శాశ్వతమైన లోకానికి సంబంధించిందే మన జీవాత్మ. అది శాశ్వతమైనదే. శాశ్వతమైనటువంటి పరమాత్ముని యొక్క సేవలో మనం ఉంటే ఎల్లప్పుడూ శాశ్వతంగా మనం సంతోషంగా, ప్రేమతో బతకొచ్చనమాట. అంటే కేవలం భగవంతుడిని సేవించడం వల్ల మనకి శాశ్వతమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి ఆనందం మనకు కలుగుతది. నిజమైన ఆనందం ఎప్పటికీ కోల్పోం మనం. ఒకరోజు సంతోషంగా, ఇంకో రోజు ఆహ్, హ్మ్, సంతోషం దుఃఖంగా అలాంటిదేం ఉండదక్కడ. అన్నీ సంతోషంగానే ఉంటాయి. అందుకే మీకు చెప్పాను కదా! కృష్ణుడు ఆహ్ ఎప్పుడూ కూడా ఈ లోకాలకి అంటే మన భూలోకానికే కాదు అన్ని లోకాలకి వస్తూ ఉంటారనమాట. అవతరిస్తూ ఉంటారు. ఎందుకు అవతరిస్తూ ఉంటారంటే మీకు చెప్పాను కదా! ధర్మస్థాపన కోసమే కాదు. ముఖ్యంగా మన హృదయాల్లోని ప్రేమని నింపి వెళ్ళడం కోసమని వస్తున్నారనమాట. ఎలాగా? భక్తి ద్వారా. భక్తి ద్వారా అనమాట. కాబట్టి ఈ యొక్క జీవాత్మ స్వతంత్రం ఉంటది. అంటే ఇప్పుడు మన పిల్లలున్నారనుకోండి. మన పిల్లలు మనం చెప్పినట్టుగా నడుచుకోవచ్చు. లేదా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళుండొచ్చు. మనం చెప్పడం అయితే చెప్తాం. అంతే కదా! అదే మన అనుభవంతోని నాయనా నువ్విలా ఉండు. నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ఉంటది అని చెప్పొచ్చు మీరు. వాడిష్టం. వాడు వింటాడో, వినడో. ఎందుకంటే వాడికి కూడా స్వతంత్రం అనేదున్నది కదా! అలా ఫాలో అవ్వాలా లేదా? ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నారు. భగవద్గీత అలా ఉన్నట్టుగా నేను చెప్పినట్టుగా ఉండండి. మీకు ఏ ఇబ్బందులు రావు. వచ్చినా కూడా స్వయంగా నేను చెప్పింది మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి నేనే మీకు రక్షణ కల్పిస్తాను స్వయంగా అని చెప్తున్నారు. అయినా కూడా మనం వింటున్నామా? వినం. ఎందుకు? ఆ ఫ్రీ విల్ ఉంది. ఆ చిన్న స్వతంత్రం ఉందన్నమాట మనకి నచ్చినట్టుగా ఉండడం కోసం. ఎందుకిచ్చారు భగవంతుడు ఈ స్వతంత్రం? భగవంతుడు నచ్చినట్టుగా నడిపిస్తే అసలు ఈ గోలే ఉండదు కదా! అనుకుంటే భగవంతుడికి ఇంట్రెస్ట్ లేదు. బలవంతంగా మిమ్మల్ని మీ చేత సేవ చేయించుకుంటే అది బానిసత్వం అవుతది. అదే మీకు నచ్చి ప్రేమతో సేవ చేశారనుకోండి దాన్ని స్నేహం అనొచ్చు. హ్మ్. ఎవరైతే కృష్ణుడి సం కృష్ణుడితో సంబంధం పెట్టుకొని కృష్ణుడు చెప్పినట్టుగా నడుచుకుంటాడో జీవితం, వాడి జీవితం ధన్యమైపోద్ది. ఎవడైతే వినిపించుకోడో వాడి జీవితం ఎప్పుడూ కూడా దుఃఖంతో నిండిపోయి ఉంటదనమాట. ఉదాహరణకి ఒక చెట్టున్నది. ఆ చెట్టుకి ఆకు కానీ, పండు కానీ, పువ్వు కానీ, కొమ్మ కానీ, ఆ చెట్టుకి కనెక్ట్ అయినంత, కనెక్ట్ అయినంత సేపు అది చాలా ఆరోగ్యంగా, చాలా బాగా ఉంటది. ఎప్పుడైతే ఆ చెట్టు నుంచి విడిపోయిందో ఆకైనా, పువ్వైనా, పండైనా ఎండిపోద్ది. ఎండిపోద్దనమాట. ఎండిపోయి చచ్చిపోద్దది. దానికింకా జీవనం ఉండదు. మన జీవితంలో కూడా భగవంతునితోని సంబంధం ఎంతైతే మనం పెట్టుకుంటామో, అంతే సంతోషంగా ఉండొచ్చు. భగవంతునికి సంబంధం లేకుండా మనకు నచ్చినట్టుగా మనం బతికామనుకోండి, ఆ ఆకులాగా, పండులాగా డ్రై అయిపోయి అంతే. ఉన్నామంటే జీవోత్సవాల్లాగా ఈ శరీరాలుంటాయి అంతే. కానీ ఆహ్, ఏమీ ఆస్వాదించలేం. నిజమైన ఆనందాన్ని ఆస్వాదించలేం అన్నమాట. ఆహ్, ఇంకొక ఉదాహరణ జెప్తాను. మన జీవితాలు ఎలాగున్నాయంటే, ఇప్పుడు కరెంట్ వైర్ ఉంటది కదా! కొన్ని ప్రదేశాల్లోని ఇప్పుడు వైజాగ్‌లో, భీమునిపట్నంలో తుప్పెక్కువ పట్టేస్తూ ఉంటది సముద్రపు గాలికి. ఆ గాలికి సముద్రపు గాలికి ఏమవుతదంటే, ఆ వైర్‌లో చాలా తీగలుంటాయి. ఈ కాపర్‌తో తయారు చేసినటువంటి తీగల ద్వారా ఈ యొక్క శక్తి ప్రవహిస్తది ఎలక్ట్రిసిటీ. ఈ తీగలు మధ్య మధ్యలో కొన్ని తెగిపోతాయన్నమాట. వాడగా వాడగా తెగిపోతాయి. ఆ తెగిపోయినప్పుడు ఏమవుతదంటే, ఆ శక్తి ప్రవహించలేదు పూర్తిగాన. మధ్య మధ్యలో ఆగిపోద్ది. అందుకే ఒక్కొక్కసారి లైట్ ఎలిగి ఆరుతున్నట్టుగా అవుతదనమాట. అలాగే మనం కానీ దేవుడికి సేవ చేస్తే, ఆ వైర్‌లో ఉన్నటువంటి తీగలు
అన్నీ కూడా దృఢంగా ఉంటాయన్నమాట. అంటే భగవంతుని యొక్క శక్తి మనలో కూడా ప్రవహిస్తదనమాట. అప్పుడు మనం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండొచ్చనమాట. అదే మనం నెగ్లెక్ట్ చేస్తే మెయింటెనెన్స్ లేకపోతే అది తెగిపోతాయి. అవి తెగిపోతే ఏమవుతది? భగవంతుని యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం ఫ్రీగా ఫ్లో అవ్వదనమాట. ఫ్లో అవ్వదు కాబట్టి అదిగో ఆ లైట్‌లాగా బావున్నప్పుడు ఎలుగుతూ ఉంటది. బాలేనప్పుడు ఆగిపోతూ ఉంటదనమాట. లేదా డిమ్‌గా ఎలుగుతదనమాట. మన జీవితాలు అలాగుంటాయి అంతే. సో, నిజానికి హ్మ్. భగవంతుని మనం సేవ చేస్తున్నామని చెప్తున్నాం. సేవ చెయ్యాలని. నిజానికి చెప్పాలంటే భగవంతుడికి మన అవసరం ఏమీ లేదాయనకి. మన సేవలేమి అక్కర్లేదు. చెప్పాను కదా! కోట్లాది లక్ష్మిలు ఆయన పాదాలను సేవించుకుంటున్నారు. మనం చేసిన సేవ ఏం మాత్రం చెప్పండి? నథింగ్. మనం ఆయనే ఆయన్ని ఆయన అవసరం ఉన్నది. భగవంతుని అవసరం మనకున్నది. హ్మ్. ఆయన్ని సేవించడం వల్ల ఆయనకేమీ లాభం ఏం జరగదు. మన మన హృదయం శుద్ధి జరుగుతది. మనం భక్తితోని ఆయన పట్ల ప్రవర్తించినప్పుడు ఆహ్, ఆయన అనుగ్రహం దొరుకుతది. ఆయన ఆశీర్వాదం దొరుకుతదనమాట. ఆయన మనకి మన హృదయంలోని గొప్ప తెలివితేటలని మనకి అందిస్తారనమాట. ఏ సమయంలోని ఏం చెయ్యాలి అన్న విషయాన్ని. కానీ మనం ఆ భగవంతునిచ్చిన ఈ కొద్దిపాటి స్వతంత్రాన్ని మనం మిస్‌యూజ్ చేసుకుంటున్నాం. ఈ యొక్క జీవితం భగవంతుడిని అర్థం చేసుకోవడం కోసం, శ్రీకృష్ణ పరమాత్ముడిని అర్థం చేసుకోవడం కోసం, ఆయన పట్ల ప్రేమగా ఉండడం కోసం. అయితే మనం కొంచెం ప్రేమ చూపిస్తే ఆయన ఎన్నో కోట్లాది రెట్లు తిరిగి మనకి ప్రేమను అందిస్తారనమాట. అందులో ఉంటది నిజమైన ఆనందం. అప్పుడు మన జీవితం సార్థకం అవుతది. అప్పుడు మన జీవితం సంపూర్ణంగా ఉంటదనమాట. ఆహ్, సంతృప్తితో ఉంటది. కాబట్టి మనం కృష్ణుడితోని ఎంత సంబంధాన్ని పెంచుకుంటామో ఆహ్, అంత బావుంటది మన జీవితం. లేకపోతే పనికి రాకుండా పోతాం అనమాట. అంటే మనకి గోల్డ్ మెడల్ రావచ్చు, పీహెచ్‌డీ చెయ్యొచ్చు. మనం ఈ లోకంలోని గొప్ప స్థాయిని గొప్ప మనిషి ఒక మినిస్టర్ అయిపోవచ్చు. గొప్ప గొప్ప పనులు చేయొచ్చు. కానీ ఇవన్నీ కూడా సున్నాతో, శూన్యంతో లెక్కనమాట. జీరో. ఇప్పుడు మీకు అంకెలొచ్చు కదా! ఇప్పుడు 10,000 ఉన్నాయనుకోండి. 10,000లో ఎన్ని సున్నాలుంటాయి? 5 సున్నాలుంటాయి. ఈ లేదా ఇంకొక సున్నా యాడ్ చేసి, ఇంకొక సున్నా చేస్తే రూ. 1,00,00,000 ఆ! ఇంకా కొన్ని సున్నాలు యాడ్ చేస్తే 100,00,00,000, 1000,00,00,000, 1,00,00,000 అవుతది. అన్ని సున్నాలు యాడ్ చేస్తే 1,00,00,000. ఈ 1,00,00,000లోని ఆ ముందునున్న ఆ ఒకే అంకె తీసేసామనుకోండి. ఆ 1 అంకెని తీసేసామనుకోండి. అన్ని సున్నాలయిపోతాయన్నమాట. ఏమీ వాల్యూ లేదు. ఆ సున్నాలు ఎన్ని సంపాయించుకున్నా, ఆ సున్నాల ముందు ఒకటి కృష్ణుడిని పెట్టామంటే ఆ అన్ని సున్నాలకి విలువొస్తది. ఆ సున్నాలు 1,00,00,000,00,000 అనే అంకెలోని ఆ ఒక్క అంకె 1 అనే అంకెని తీసేసామనుకోండి 1ని తీసేస్తే మిగిలింది సున్నాలే. ఎన్ని సున్నాలుంటే ఏంటి చెప్పండి ప్రయోజనం? ఆ ఒకటున్నప్పుడే ఆ సున్నాలకి వాల్యూ. మనం కూడా సున్నాలమే. ఆ! మనకేం లేదు. మనం ఏదో ఒక్కోసారి చాలా అహంకారంతోనే మనం చాలా, చాలా గొప్పోళ్ళం అనుకుంటాం. భగవంతుడు ఇచ్చిన శరీరం, భగవంతునిచ్చిన తెలివితేటలు, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఫెసిలిటీని వాడుకొని ఆయనిచ్చినవన్నీ దోచుకుంటూ, ఆయనకి తిరిగి ఏమి మళ్ళీ ఆహ్, ప్రేమ కూడా చూపించకుండా ఎన్ని సున్నాలు సంపాదించుకుంటే ఏంటి? అదే కృష్ణుడిని ముందు పెట్టారనుకోండి, ఈ సున్నాల ముందుని. మీ జీవితానికి ముందు కృష్ణుడిని పెట్టారనుకోండి, అప్పుడు చూడండి. మీకు అక్కర్లేకపోయినా మీ విలువ పెరిగిపోద్ది. మన ప్రప ఈ ప్రపంచం అంతా మనల్ని గుర్తించకపోయినా పర్వాలేదు. మనం ఎంత గొప్పవాళ్ళో మనం డప్పు కొట్టుకోక్కర్లేదు ఎవరికిని. ఆ! అదే పని మీద ఉంటాం చాలామంది. పక్కింటోడి దగ్గర కూడా మనం గొప్పోడయిపోవాలి. లేదా మన అపార్ట్‌మెంట్‌లో గొప్పయిపోవాలి. మన రాష్ట్రంలో గొప్పయిపోవాలి. రికగ్నిషన్ కావాలి. కానీ చెప్తున్నానండి మన జీవితంలోని ఏ వ్యక్తి మీరు ఎంత గొప్పవాళ్ళో రికగ్నైజ్ చెయ్యకపోయినా పర్వాలేదు. గుర్తించకపోయినా పర్వాలేదు. కృష్ణుడు గుర్తించాలి. కృష్ణుడు గుర్తించకపోతే
జీవితం అంతా విఫలం. కానీ కృష్ణుడు ఒక్కసారి మీరు చేసినటువంటి సేవని చూసి ఈడు మనోడు నాకు బాగా సేవ చేస్తున్నాడని ఆయన దృష్టిలో పడ్డారనుకోండి, అయిపోయిందంతే. అప్పుడు మన లైఫ్ సెటిల్ అయిపోయిందనమాట. మిగతా ప్రపంచం అంతటికి కూడా మీరు నిరూపించక్కర్లేదు. కృష్ణాని దర్శనం చేసుకోవడానికి తహతహలాడొద్దు. కృష్ణాయే మీ వైపు చూసేటట్టుగా మీరేమైనా పని చేశారా? ఆయన దృష్టి మీ మీద పడినట్టుగా ఎప్పుడైనా సేవనందించారా? అది కానీ జరిగితే అప్పుడు మీ లైఫ్ సెటిల్ అయిపోయిందనమాట. ఇంకా ఆ తర్వాత ఈ జననం, మరణం, రోగం, ముసలితనం ఏముండవు. డైరెక్ట్‌గా కృష్ణుడు తీసుకొనెళ్ళిపోతాడు మిమ్మల్ని. హ్మ్. అంటే కృష్ణుడే స్వయంగా మీకు ప్రొటెక్షన్ ఇస్తారు. ఆయన్నే మిమ్మల్ని మెయింటైన్ చేస్తారనమాట. ఎలాగా? ఆహ్, మన ఆత్మ 2 రకాలుంటాయనమాట. హ్మ్. 2 రకాలుగా ఎంజాయ్ చేయగలదు. ఎలాగా? ఒకటి కృష్ణుడిని విడిచి లేదా ఇంకొకళ్ళు కృష్ణుడితో ఉండి. ఆహ్, 2 రకాల ఆహ్, ఆత్మలుంటాయి. ఒక ఆత్మ ఒబీడియంట్‌గా ఉంటదనమాట. ఆహ్, ఒబీడియంట్ అంటే విధేయత, వినయ విధేయతలతోని కృష్ణుడు చెప్పినట్టుగా నడుచుకునే ఆత్మలుంటాయి. వాళ్ళనేమనొచ్చు భక్తులంటారు. అంటే భక్తులెప్పుడు కూడా ఒకటే. భగవంతుడేం చెప్పారు, కృష్ణుడేం చెప్పారో ఆ రకంగా నేను నడుచుకుంటాను. వాళ్ళు చాలా తెలివైనోళ్ళనమాట. అలాగైతేనే మనం హ్యాపీగా ఉంటామని. ఇంకొకళ్ళు రెబెలియస్ అంటే ఆహ్, విద్రోహులు. కృష్ణుడు ఏం చెప్పారో దానికి ఎగ్జాక్ట్‌గా అపోజిట్ చేస్తారనమాట. ఆ! ఇప్పుడు చూడండి మనం చెప్పాను కదా! గవర్నమెంట్‌లోని గుడ్ సిటిజన్స్ అని ఎవరనొచ్చు? గవర్నమెంట్ చెప్పినట్టుగా నడుచుకున్నప్పుడు. అంటే ట్రాఫిక్ లాస్ ఉంటాయి కదా! ఆ రకంగా నడుచుకుంటే గుడ్ సిటిజన్. ఉల్లంఘిస్తే ఆ లాస్‌ని మీరు క్రిమినల్స్. అలాగే భగవంతుడు సృష్టిలో కూడా భగవంతుడు చెప్పిన ప్రకారంగా అంటే శాస్త్రాలు చెప్పినట్టుగా మనం బతికితే మనం వినయ విధేయతలతో ఉన్నట్టు గుడ్ సిటిజన్స్, గుడ్ డివోటీస్. అదే దానికి విద్రోహంగా ఏ పనైనా చేస్తే రాక్షసులు. 2 రకాలే ఉంటారు. దేవతలుంటారు, రాక్షసులుంటారు అంతే. ఎవరైతే కృష్ణుడితోని సాంగత్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే గురువు ద్వారా భగవద్గీత యొక్క ఆహ్, ఆజ్ఞల్ని అర్థం చేసుకొని పాటించాలనుకుంటున్నారో వాళ్ళు భక్తులనొచ్చనమాట. ఆ జీవాత్మలు భక్తులనమాట. వీళ్ళని భగవంతుడే స్వయంగా వాళ్ళకి ఏ లోటుంటాదో అన్నీ ఆయనే సమకూర్చేస్తారు. ఏం కష్టపడక్కర్లేదు. వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. ఎలాగా? నేను చెప్పాను కదా! భగవంతుడు ఎవరిని ఫోర్స్ చేయరండి. నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యని. చేసినట్టయితే అది బానిసత్వం అవుతది కదా! ఇప్పుడు కాలేజీలోని ఒక స్టూడెంట్ ఒక అమ్మాయి దగ్గరికెళ్ళి గులాబీ పువ్విచ్చి, "నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమించు" అన్నాననుకోండి. నీ మొఖం అద్దంలో చూసుకున్నావా? నువ్వు ఎలాగున్నావు? అయినా నీకు నాకు ఏంటి అసల? నువ్వంటే నాకిష్టం లేదు. నేను నిన్ను ప్రేమించను అని చెప్పేస్తది. మరుసటి రోజు అదే అబ్బాయి ఒక గన్ను తీసుకొని, ఆ అమ్మాయి తలకి గురి గన్నుని గురిపెట్టి, "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు" అంటే, అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తది? ఏం చెప్తది? ప్రేమించననన్నది కదా! ఎందుకు? ప్రాణాల మీద ప్రీతి. ప్రేమిస్తున్నానంటది. మరి అందులో ఏం నిజమున్నది చెప్పండి? సేవ అనేది బలవంతంగా చేయించుకునేది కాదు. అందులో ఏముంటది చెప్పండి? ఏమి రాదు అందులోని. అదే ప్రేమతోని సేవ అందించారనుకోండి, అసలు ఆనందమే వేరు. భగవంతుడికి కూడా అవసరం లేదు. కావాలంటే ఆయన శక్తితో మిమ్మల్ని అందరిని కూడా తోలుబొమ్మలా అట్లాగా ఆడించేయొచ్చు. కదా! చెయ్యరాయన. మీ మీద ప్రేమ. మన మీద ప్రేమ. ఆయన మీ చేతులతోని ఏమిస్తున్నారో కాదు. మీ హృదయంతోని ఆయనకి ఏమి అందిస్తున్నారో అది ఆయనకి ముఖ్యం అన్నమాట. భగవంతుడే స్వయంగా వస్తారు. ఎందుకు రావాల్సిన అవసరం లేదు కదా! ఉదాహరణకి ఒక రాజున్నాడండి. ఆ రాజుకి ఒక 4 సంవత్సరాలు అటువంటి ఒక కుమారుడున్నారు. వాళ్ళు షికారుకెళ్లారు. బోట్ షికారుకి. మరి రాజు వెళ్తున్నాడంటే రాజుకి ప్రొటెక్షన్‌గా కొంత సైన్యం కూడా ఎప్పుడెళ్తారు కదా! మినిస్టర్‌లెళ్తారు, సైనికులెళ్తారు, అందరూ వెళ్తారు. అయితే ఈ పిల్లాడు ఆడుకుంటూ, ఆడుకుంటూ ఆ బోట్‌లోంచి పడిపోతాడు. పడిపోతే వందలాది సైన్యం ఉన్నారు చుట్టూ రాజుకి. ఆహ్, ఆ పిల్లాడిని ఎవ్వరైనా రక్షించవచ్చు. రాజే కానీ అందరికన్నా ముందు దూకేదెవరు? ఆ రాజయినా కూడా
తండ్రి కదా! అదే రాజు తండ్రి కూడా. ఆ రాజు దూకి అందరికన్నా ముందు ఆయనే రక్షిస్తాడు బిడ్డని. ఆ రకంగానే భగవంతుడు కావాలంటే రాక్షసుల్ని చంపేయగలరు. ఏం అక్కర్లేదు. వాళ్ళ గుండెని పరమాత్ముడి కింద ఉంటారు కదా! ఆ ఆత్మలో ఉన్నటువంటి హృదయాన్ని, ఆ గుండెని ఆపేస్తే చాలు చచ్చిపోతారు. భగవంతుడు ఎందుకు స్వయంగా రావాలి? కాదు. ఇష్టం. లేదా భగవంతుడు కొంతమంది దేవతలను పంపించి ఆ రాక్షసుల్ని సంహరించేయవచ్చు. కానీ సంహరించరే. భగవంతుడే స్వయంగా సేవనందించాలనుకుంటారు. భగవంతుడే స్వయంగా ఆ తండ్రి ఎలా దూకేశారో సేవకులున్న ఆయనే స్వయంగా వచ్చి ద్రౌపదికి మరి ఎందుకొచ్చారు భగవంతుడు? భగవంతుడే ఇలా తలుచుకున్నాదో లేదో ఆమె, కృష్ణ నువ్వు తప్పించి నన్నెవరు కాపాడగలరు? నిజమే. ఎవరండి? మన కష్టాలు అన్ని కష్టాలు అందరూ చెప్పాను కదా! చావు బతుకుల్లో ఉంటే ఎవడు మనల్ని కాపాడగలడు? కాపాడలేరు. భగవంతుడు నిర్ణయించుకుంటే ఏమైనా జరుగుతది. హ్మ్. ఈ రకంగా భగవంతుడే స్వయంగా వచ్చి ఈ వ్రజవాసులు అంటే వృందావనంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఆయన ఎప్పుడూ కాపాడుతూ ఉండేవారనమాట. అయితే ఎవరైతే భగవంతుని మీద శత్రుత్వం ఉంటాదో, లేదా భగవంతుడంటే తెలుసుకోవడానికి ఇష్టపడరో, భగవంతుడిచ్చినటువంటి అన్ని సౌకర్యాలని ఇక్కడ గాలి, నీరు, వెలుతురు, అగ్ని, ఈ శరీరము, ఈ చూపు, దృష్టి అన్నిటిని ఫ్రీగా వాడేసుకుంటూ ఆయన్ని ఏమి కొంచెం కూడా ఆయనకి సేవించకుండా, లేకపోతే ప్రేమ భావం కానీ, భక్తి భావాలు చూపించకపోతే, భగవంతునికి 2 రకాలటువంటి శక్తులుంటాయి. బహిరంగ శక్తి, అంతరంగ శక్తి. బహిరంగ శక్తి అంటే ఈ మహామాయ అన్నమాట. ఈ మహామాయ ఈ యొక్క లోకంలోని సూపరింటెండెంట్ చెప్పాను గదా! ఆమె మనకి కష్టాలు పెడుతూ ఉంటది. భగవంతునికి దగ్గరవ్వకుండా కూడా ఆమె ఒక కర్టెన్‌లాగా మాయ అంటే ఏంటి? ఒక కర్టెన్. అవతల పక్క ఏముందో కనిపించరు. భగవంతుడెవరో మనం తెలుసుకుందాం అంటే తెలియనివ్వకుండా అడ్డు పెడతారనమాట. అది మహామాయ అన్నమాట. ఇది బహిరంగ శక్తి భగవంతునిదే. ఆమె చార్జ్ తీసుకుంటది. అంటే జైల్‌లో ఉంటారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏమీ తెలీదు. సో, మనకి ఇక్కడ అంతే కదా! ఎవరైతే ఉల్లంఘిస్తారో ప్రభుత్వం యొక్క ఆజ్ఞల్ని, వాళ్ళని క్రిమినల్స్ కింద చూసి వాళ్ళని జైల్‌లో పెడతారనమాట. అలాగే మనం ఉంటున్నది ఇప్పుడు ఒక జైలు. ఆ! దుఃఖాలయం అశాశ్వతం. ఈ భూలోకం శాశ్వతమైనది కాదు. దుఃఖాలయం. ఎందుకు దుఃఖాలయం అంటాం? కుంటలోకం అనమాట. వైకుంఠ అంటే ఏంటి? కుంట అంటే మిజరీస్ అంటే ఆహ్, ఆందోళన. అంటే కష్టాలు, ఇబ్బందులు వీటిలన్నిటిని కూడా మనం అనొచ్చనమాట. వైకుంఠ అంటే ఈ కుంటాలు లేని యొక్క చోటని వైకుంఠ. అంటే అక్కడ ఈ రోగాలు, ఈ ముసలితనము, పుట్టిక, చావు ఇవేమి ఉండవనమాట. ఈ మాయ లేని చోట ఏదైనా ఉందంటే అది వైకుంఠం అనమాట. మరి ఆధ్యాత్మిక లోకంలో కూడా మాయ ఉంటది. అది యోగమాయ. యోగమాయ, యోగమాయ కూడా భగవంతుడెవడో కూడా తెలియనివ్వదు. యశోదమాయకి కృష్ణుడే స్వయాన భగవంతుడని తెలుసా? తెలిస్తే చేతులు కట్టుకొని నిల్చోరావిడ. కానీ ఆయన ఎంటపడి రువ్వ పట్టుకొని ఆయనకి రెండేసి ఒళ్ళో కూర్చోబెట్టి తినిపిస్తుందనమాట. గోపికలకి తెలీదు. కృష్ణుడు స్వయాన భగవంతుడని. భగవంతుడని తెలిస్తే ఏమవుతది? మర్యాద, రెస్పెక్ట్ పెరుగుతది. కానీ ఆ స్నేహ భావం ఉండదు కదా! ఆ! ఆ మ మర్యా స్నేహంలోని మర్యాద అనేది ఎక్కువుండదు. చాలా ప్రేమ ఉంటదనమాట. ప్రేమలో మర్యాద అనేది ఉండదు. పూర్తిగా ప్రేమలో. అంటే అది చాలా మాధుర్యంగా ఉంటదనమాట. ఇక్కడ మనకి ఈ లోకంలో అలాంటిదేమి ఉండదు. కండిషన్స్. ఆహ్, ప్రతీది ప్రేమ కూడా కండిషన్ మీద ఆధారపడే ఉంటది. ఈ అక్కడ యోగమాయ. అంటే చిన్న సంతోషాన్ని కూడా 1000 రెట్లు చేస్తదనమాట అది. అంత ఆనందాన్ని కల్పిస్తదనమాట యోగమాయ. మరి ఇక్కడ ఈ లోకంలోని మహామాయ. చిన్న దుఃఖాన్ని కూడా 1000 రెట్లు నొప్పొచ్చేటట్టు చేస్తదనమాట. ఇక్కడ కూడా తెలీదు. మనం భగవంతుడిని చూద్దామన్నా స్వయంగా చూడలేం. ఈ ఈ యొక్క ఈ దేహంతోని ఈ ఆహ్, ఈ యొక్క దృష్టితోని చూడలేమనమాట. దివ్య అంటే ఆహ్, దివ్య చక్షు అంటే డివైన్ ఆహ్, నేత్రాలు. ఆధ్యాత్మిక నేత్రాలు లేవు మనకి. భౌతికమైన నేత్రాలున్నాయి. దాంతోని ఏమి భగవంతుడు మనకు కనిపిస్తారు? ఒకవేళ కనిపించినా మనం చూడలేం.
ఆయన కోట్లాది సూర్యునికి ఉన్నట్టంత వెలుగుతో వెలిగిపోతూ ఉంటారనమాట ఆయన. ఎక్కడ చూడగలుగుతాం చెప్పండి? ఈ సూర్యుడినే మనం చూడలేము. ఇంక కోట్లాది సూర్యులంటే ఇంకేంటి? అవ్వదు. కాబట్టి ఈ రకంగా మనం ఎవరైతే భగవంతుడిని తెలుసుకోవాలనుకోవట్లేదో, భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకోవట్లేదనుకుంటున్నామో, మాయాదేవి మనల్ని ఈ యొక్క భూలోకంలో పెట్టేస్తదనమాట. అయితే మనల్ని కేర్ తీసుకుంటున్నారంటే, భగవంతుడు తీసుకుంటున్నారు మనల్ని కేర్. ఎలాగా? ఏ జైల్లోని భోజనం పెట్టరా? ఇంకా ఇక్కడైతే మీరు సంపాదించుకోవాలి. జైల్‌లో అయితే ఫ్రీ భోజనం పెడతారు. కాపోతే భోజనం పెడతారు. ఏది కావాలంటే అది తినలేరు కదా! ఏదొడ్డిస్తే అది తినాలంతే. మరి ఎవడికైనా బాలేకపోతే ట్రీట్‌మెంట్ కూడా ఇస్తారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఇవ్వరు. మీ మీకు వాళ్ళేం చెప్తారో అంతే. అంటే అన్ని సౌకర్యాలున్నాయి కానీ, బట్ అండర్ పనిష్మెంట్. పనిష్మెంట్. ఆ! ఎందుకు? ఆవిడకి కోపం. భగవంతుడి పట్ల ఆయన అన్నీ నీకిస్తున్నా కూడా, ఇప్పుడు తల్లేం చేస్తది ఇంట్లోని? నాన్నగారు అన్ని సౌకర్యాలిస్తారు. ఫోనిస్తారు, కంప్యూటర్ ఇస్తారు, సెపరేట్ రూమ్ ఇస్తారు, మంచి కాలేజ్‌లో జాయిన్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ నాన్న చెప్పినట్టుగా నడుచుకోకపోతే ఫస్ట్ ఎవరికి కోపమొచ్చేది? అమ్మకి కోపమొస్తది. అప్పుడేం చేస్తది అమ్మ? పనిష్మెంట్ ఇస్తది. 2 చెంప వాయిస్తది. నీకెలా ఉన్నది అనేసి. ఆ రకంగానే ఈ మాయాదేవి ఈ 3 క్లేశాల గురించి మాట్లాడుకున్నాం కదా! ఆ రకంగా మనకి మన జీవితాల్లోని ఎందుకు ఇబ్బంది? మనం ఒకటి తెలుసుకోవాలి. ఈ లోకంలో మనం ఏమి ప్ర ఏమి ఆహ్, ప్రయత్నం చేసినా మనకి సంతోషం ఉండదు. ఈ లోకంలోని. వేరే లోకంలో ఉంటదన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలని ఈ రకంగా ఆవిడ చెప్తది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఎందుకిలాగని. ఇప్పుడు చిన్నప్పుడు మన పిల్లలు బొమ్మలతో ఆడుకుంటున్నారు. బొమ్మలతోనే ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటారు. 3 సంవత్సరాలొచ్చాయి. 4 సంవత్సరాలొచ్చాయి. 5 సంవత్సరాలొచ్చాయి. ప్లే స్కూల్ అయిపోయింది. నాయనా హోంవర్క్ చేసుకో, నాయనా చదువుకో అంటాం. వాడు చదువుకోడు. హోంవర్క్ చేయడు. మనకు తెలుసు. మీకు తెలుసు. వాడి శ్రేయస్సు ఎక్కడున్నది? బాగా చదువుకుంటే వాడి జీవితాన్ని సాఫీగా నడుస్తది. వాడు మంచి ఉద్యోగంలో ఉంటాడు. 10 మందికి ఉపయోగపడతాడు. ఆడుకుంటూ ఉండిపోతే ఏం ప్రయోజనం? వాడి దృష్టిలో ఏమనిపిస్తది? పిల్లలు కాపోతే పెద్దోళ్ళు ఆడుకుంటారా? ఈ బొమ్మలెందుకు కొన్నట్టు? పిల్లలు ఆడుకోవడానికే కదా! అంటే ధర్మం అనమాట. ఆడి ధర్మం. ఆడి ఆలోచన అలాగుంటది. మీ ధర్మం ఎలాగుంటది? నాయనా నువ్వు వాడుకో కానీ, ఇగో ముందు ఈ హోమ్ వర్క్‌లు, ఈ చదువు చూసుకొని ఆ తర్వాత ఆడుకో. ముందు చేయాల్సిన పని చెయ్యు అని. ఆడప్పటికి వినకపోతే ఏమవుతది? మీరేం చేస్తారు? ఆ బొమ్మలన్నీ తీసి పైనెక్కడో అందకుండా పెట్టేస్తారు. కదా! అందకుండా పెట్టేస్తారు. బొమ్మలన్నీ ఆయన దగ్గర లాగేసుకుంటారు. నువ్వు ముందు చదువు, అప్పుడు నీకిస్తాను తిరిగి. ఆ రకంగానే మన జీవితంలో కూడా దేని మీద మనం ఎక్కువ మక్కువ పెంచుకున్నాం అనుకోండి, ఈ భౌతిక వస్తువుల మీద, భౌతిక సంబంధాల మీద ఆహ్, ఒక అటాచ్‌మెంట్ పెంచుకున్నాం అనుకోండి, వాళ్ళని తీసుకెళ్ళిపోతారు భగవంతుడు. ఎందుకంటే ఇవన్నీ ఆటంకాలు. భగవంతుడిని చేరుకోవడానికి ఈ యొక్క అటాచ్‌మెంట్స్ అన్నీ కూడా ఆటంకాలనమాట. ఆ చిన్న పిల్లాడు ఆ బొమ్మల మీద గొప్ప అటాచ్‌మెంట్ వదులుకోలేడనమాట. అది ఆటిల్ని మీరు లాగేసుకుంటారు. ఆ అటాచ్‌మెంట్ నెమ్మదిగా పోతది. అప్పుడు వాడు వృద్ధిలోకొస్తాడనమాట. అలాగే మనకి భగవంతునికి మధ్యన ఏమైనా ఇలాగ అటాచ్‌మెంట్స్ భౌతికంగా మీరు ఎక్కువ అటాచ్‌మెంట్ పెట్టుకుంటే ఆహ్, మాయాదేవి అది లాగేసుకుంటదనమాట. తల్లి లాగేసుకుంటది. లాగేసుకుంటే అప్పుడు మీకు ఫ్రీ అయిపోద్దనమాట. అందుకే మీకెప్పటికప్పుడు మీరు కావాలంటే ఎక్స్‌పెరిమెంట్ చేసుకోండి. మీరిక్కడ సంతోషంగా ఉందామనేసి అనుకుంటున్నారా? మీ ప్రయత్నంతోని, మీ శక్తితోని ఆహ్, మీ మీ యొక్క అరేంజ్‌మెంట్‌తోని మీరు అలాగ అనుకుంటున్నారా? అయితే ట్రై చేయండి. ఎక్స్‌పెరిమెంట్ చేసుకోండి. అదంతా చేసి, చేసి, చేసి ఏదో ఒక సమయంలోనే ఇంక మనకి విరక్తొస్తదనమాట. ఏటి జీవితం? ఆ! చదువయిపోయింది. సరే ఉద్యోగం. అక్కడ సంతోషం లేదు. పెళ్లి చేసుకున్నాం. అక్కడ సంతోషం లేదు. పిల్లలొచ్చారు. అక్కడ సంతోషం లేదు. ఆ తర్వాత ముసలయిపోతాం. అప్పుడు సంతోషం లేదు. ఏటి జీవితం? అంటే ఇంకేదో ఉన్నదనమాట అన్న ఆలోచన మనకి కలుగుతదనమాట. అది కలిగినప్పుడు అప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం మొదలవుతదనమాట. అంటే పట్టించుకోకూడదని చెప్పట్లేదు. అటాచ్‌మెంట్. ఒక పిల్లాడు ఆహ్
ఎక్కువ చాక్లెట్‌లు కావాలని అడుగుతాడనమాట. వాడేడుస్తాడు. ఏడుస్తున్నాడు కదా అని ఇస్తే దాన్ని అటాచ్‌మెంట్ అంటారు. హ్మ్. ఏడ్చినా కూడా ఇవ్వను వాడి పళ్ళు పాడైపోతే, వాడి ఆరోగ్యం పాడవుతంటే దాన్ని పేరెంటింగ్ అంటారు. ఇది చాలా మందికి తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడున్న పిల్లలు పేరెంటింగ్ ఏదో, ప్యాంపరింగ్ ఏదో ఈ రెండిటికి వ్యత్యాసం తెలీదాళ్ళకి. నా పిల్లాడే ఏడవకూడదు. దానికోసం ఏమైనా చేస్తారు. ఇచ్చి ఏం చేస్తున్నారు? వాడిని చెడగొడుతున్నాం. నిజంగా మీరు పేరెంటింగ్ అంటే, అరే! వాడి యొక్క ఆరోగ్యం పాడవుతది కాబట్టి పర్వాలేదు ఏడ్చినా. ఆ చాక్లెట్‌లు నేను లాగేసుకొని పైనెక్కడో అందకుండా పెట్టేస్తాను. కావాల్సినవన్నీ ఇవ్వడం పేరెంటింగ్ అనరండి. ఎంతవరకు బ్యాలెన్స్‌డ్‌గా ఇవ్వాలి ఆ స్వతంత్రాన్ని వాళ్ళు మిస్‌యూజ్ చేసుకోకుండా ఆ! ఆహ్, ఉన్నదాన్ని ఆ రకంగా మనం ఈ ర మనం మన పిల్లల్ని ఎలా చూస్తున్నామో భగవంతుడు కూడా ఆ తల్లి మాయాదేవి కూడా ఆహ్, మనల్ని మనం అంటే ప్రేమే. ఆ తండ్రి దగ్గర చేర్చడం కోసమని ఆమె కూడా ఇలా కష్టాలు పడుతుంది. కానీ మన చిన్న పిల్లల్లాగా రీజనింగ్. ఎందుకిన్ని కష్టాలు నాకు? నా బొమ్మలు లాగేసుకుంటావా? నా చాక్లెట్‌లు లాగేసుకుంటావా? అని ఏడుస్తాం అనమాట మనం. భగవంతుడి పట్ల. ఇంకా చిన్న పిల్లల్లాగే ఉండిపోయాం అనమాట మనం. మన తెలివితేటలు, మనం, మన జీవితం. ఈ రకంగా అనమాట.